ఇంకేం మాట్లాడకండి. చేతు చెప్పింది నాకు కూడా బాగా నచ్చింది. మొత్తం వేసేయండి, వేసేయండి, వేసేయి, వేసేయి, బలి కూడా వేసేయి, బలి కూడా వేసేయి. అత్తయ్య గారు ఇవ్వండి, ఇవ్వండి, ఏం తప్పలేదు. చాలే వదినా, పద పద. రండి అత్తయ్య గారు, రండి, రండి. అయ్యయ్యో, వద్దురా. చూడండి వదిల్లు, మీకంతగా అన్నదానమే చేయాలనుకుంటే ఏ ముష్టోళ్ళకు వేయండి, అంతేగాని టెంట్ లో ఉన్న వాళ్ళకి వేస్తానంటే మాత్రం నేను ఒప్పుకోను. మన బల్లి ప్లాన్ వర్కౌట్ అయిందన్నమాట. లేదు చేతు, ఎవరికో తెలియని వాళ్ళకి పెట్టే బదులు పాపం మనల్ని నమ్ముకునున్న మధుకి పెడితే పాపం ఆమె ఆకలి తీరుతుంది, మనకి పుణ్యం వస్తుంది. అంటే వాడు వద్దని చెప్పినా పెడతారా? ఏదే వెళ్ళి పెట్టండి, చూస్తాను. ఇప్పుడే ఎవరు చూద్దాం. వదిల్లు ఆగండి. మధు, ఏంటక్కలు ఇలా వచ్చారు? నేను బరువు తగ్గితే ఒక మనిషికి అన్నదానం చేస్తానని మొక్కుకున్నాను మధు. దాంతో ఆ దేవుడు కరుణించి 1/2 గ్రామ్ బరువు తగ్గించాడు. 1/2 గ్రామే? నువ్వు చాలా గ్రేట్ అక్క. థ్యాంక్ యూ మధు, థ్యాంక్ యూ. ఆ మొక్కు తీర్చుకోవాలంటే నువ్వు ఈ అన్నం తినాలి. తింటావా? బలిదాన్వక్క, నువ్వు అడగడం నేను తినకపోవడమా? ఒక్క నిమిషం. ఇదేంటక్క కలిపేసింది? అదే నీకు శ్రమ ఎందుకా అని. ఓ అలాగా, ఇలా ఇవ్వండి. ఆహాహా, ఏం రుచి, ఏం రుచి! నిజంగా నా లైఫ్ లో ఫస్ట్ టైం ఇంత రుచికరమైన వంట తింటున్నాను. ఎవరు చేశారు అక్క? నేనే. నువ్వు సూపర్ అక్క. థ్యాంక్ యూ. ఇంత బాగా వండుతారని తెలిస్తే వంట మనిషిగా ఇక్కడ నీ టెంట్ లో పెట్టుకునేదానివా? కరెక్ట్ కరెక్ట్. రే, ఏంట్రా చేతు, అది అంత ఈజీగా తీసుకొని తినేస్తోంది? పదరా చూద్దాం. ఏంట్రా? లతక్క, నీ చేతి వంట సూపర్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఆకలేస్తుంది. సూపర్. నన్న చేతు, దాని వాలకం చూస్తుంటే అది మొత్తం ఖాళీ చేసేటట్టుందిరా. మనం తింటుంటే అది నోరు చప్పరిస్తుంది అనుకున్నాం, కానీ అది ఇప్పుడు తింటుంటే మనం నోరు చప్పరిస్తున్నాం. అది వేళనే కాదమ్మా, గింజను కూడా నాకేసేలా ఉందమ్మా. నాకు డౌట్ అమ్మా, అసలు కూరలో బల్లి పడిందంటావా? కరెక్ట్ చేతు బాబు, కరెక్ట్. కూరలో బల్లి పడలేదు. బల్లి పడలేదా? మరి కూరలోకి బల్లి ఎలా వచ్చింది? నేను వేసాను కాబట్టి వచ్చింది.
ఏంటే నువ్వు బల్లిని కూరలో వేసావా? ఎందుకే? బల్లి వేశాను కాబట్టే మీ చేతులతో మీరే తెచ్చి నాకు అన్నం పెట్టారు. మీ తిండి మాత్రమే తింటారన్న నా ఛాలెంజ్ ని మీరే నెరవేర్చారు. ఇది అన్యాయం, మోసం, దగ, కుట్ర. మరి బల్లి పడ్డ కూర పెట్టి నన్ను చంపాలనుకోవడం మీరు చేసే మోసం దగ్గ కుట్ర కాదా? చాలే. ఎవరు తీసిన గోతలో వాళ్లే పడినట్టు నువ్వు వేసిన బల్లిని నువ్వే తిని చావబోతున్నావు. నీ చావును నువ్వే కొని తెచ్చుకుంటున్నావు. అయ్యో, నేను చావకూడదు, నేను బతకాలి. నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళండి ప్లీజ్. నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళండి ప్లీజ్ అండి. నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళండి. అయ్యో, నేను బతకాలి అని ఏడిస్తే చూసి నవ్వుకోవాలనుకున్నారా? అంత సీన్ లేదండి. ఇది నిజమైన బల్లి కాదండి, స్వీట్ బల్లి. చాక్లెట్ తిన్నట్టు ఇదిగో తినేయొచ్చు. వదిలో అన్నం తీసుకుని లోపలికి రండి. అలాగే. ఆగండి, ఈ అన్నం మీరు తినలేరండి. ఎందుకు తినలే? ఎందుకా? ఎందుకు తినగలరా? అత్తయ్య గారు, మన మధునే కదా, పర్వాలేదు, తీసుకెళ్దాం, ఆకలి వస్తుంది. హలో అత్తయ్య గారు. పాపం అత్తయ్య గారు బాగా ఆకలితో ఉన్నట్టున్నారు, ఒకసారి ఆలోచించుకోండి. అవసరం లేదు. అత్తయ్య గారు నా మాట వినండి. అయ్యో, హలో అత్తయ్య గారు, ఇక్కడ చూడండి. మీరు వండిందే తింటా. అయ్యో, తీసుకురా. ఏంటమ్మా ఇంకా పడుకోలా? పడుకుంటున్నాను. అత్తయ్య గారు, నాకు బాగా ఆకలేస్తుంది, ఏదైనా వండుకుని తిందాం అత్తయ్య గారు. చంపుతా. వచ్చిన నష్టం చాలదా? మళ్ళీ ఏదో ఒకటి వండితే దానిలో ఏ బల్లో గిల్లో పడితే అది తీసుకెళ్లి ఆ మధుకు పెడితే లాభం మాటటుంచి మనకు వాచిపోతుంది. కానీ నీరసంతో నాకు చావు వస్తుంది అత్తయ్య గారు. వదిన్లు, అది ఆల్రెడీ మిమ్మల్ని పెచ్చాళం చేసి వేడివేడి కూర లాగించేసింది. మీరు ఇప్పుడు మళ్ళీ వండడానికి ప్రయత్నించారనుకోండి, అప్పుడేది ఇంకో చెత్త ప్లాన్ వేస్తుంది, మళ్ళీ మీరు తినకుండా అయిపోతారు. అందుకని ఆకలితో చచ్చిపోవాల్సిందేనా? నా పొట్ట ఆకలితో మాడాల్సిందేనా? దేవుడా, నా ఆకలి తీర్చు. అది కడుపా కంచు గంట అలా శబ్దం వచ్చిందంటే? అదే నాకు అర్థం కావట్లేదు అత్తయ్య గారు. ఏది మళ్ళీ కొట్టుకో. నేను కొడతాను, నేను కొడతాను. డౌట్ లేదే, ఆకలికి తట్టుకోలేక ఏ గిన్నెనో గ్లాసో మింగేసుంటారు. అందుకే అలా గుడిలో గంట కొట్టినట్టు శబ్దం వస్తోంది. వదిన్లు, మళ్ళీ కొట్టుకోండి. అలాగే. విన్నావుగా, నిన్న మిస్ అయిన 2 రూపాయల చిల్లర కూడా ఇదే మింగేసుంటుంది. మర్యాదగా కక్కవే కక్కు. అమ్మా, సౌండ్ వాళ్ళ దగ్గర నుంచి కాదమ్మా. మరి నాదా?
ఏది నేను కొట్టుకుంటాను ఆ శబ్దాన్ని రమ్మనా వచ్చింది అమ్మా మళ్ళీ కొట్టుకో. అమ్మా ఎక్కడో తేడా కొడుతుంది. రండి చెప్తాను, నాతో రండి. తొందరగా తీ. అలాగే మేడం, అలాగే. అమ్మా ఇదేదో పెద్ద ప్లానే వేసిందమ్మా. ఈ టైంలో గోతులు తవ్వడం ఏంట్రా? అదేనమ్మా పెద్ద ప్లాన్ లో ఉన్నట్టుంది. పదమ్మా తేల్చేద్దాం, పద. రావే. అయ్యయ్యో అశోక్ ఎవరు వస్తున్నట్టున్నారు. అమ్మయ్యా వెళ్దాం పదండి. అత్తయ్య గారు ఇటు వెళ్ళిపోయింది. రే మనం వస్తున్నామని తెలిసి జారుకున్నట్టుందిరా. ఎక్కడికి వెళ్తుందమ్మా? ఎక్కడెక్కడో దాక్కుని ఉంటుంది, చూద్దాం పద. వద్దురా వద్దు. దాని ప్లాన్ ఏంటో మనకు తెలియాలంటే మనం కూడా ఏమి తెలియనట్టు ఉండాలి. దాని మీద ఒక కన్నేసుంచి టైం చూసి పట్టేద్దాం. అలాగేనమ్మా. పదండి లోపలికి పదండి. పదవే. డౌట్ స్టార్ట్ అయింది. ఇక మనం గేమ్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఏం గేమ్ మేడం? అత్త ఆరాటం, కోడలి పోరాటం. అర్థం కాలా. ముందు ముందు మొత్తం అర్థం అవుతుందిలే. వెళ్దాం పద. కొబ్బరికాయ పట్టుకుని ఏం చేస్తుంది? పిచ్చమహుంది. ఏం చేస్తున్నావు? నా స్థలంలో నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను. అడగడానికి మీరెవరు? హలో, ఈ ఎదో డ్రామా నా దగ్గర వద్దు. నువ్వేదో చేస్తున్నావు, అందుకే నిన్న రాత్రి అవన్నీ ఇప్పుడు ఎందుకురా? వదిలే అని చెప్పే నా నోరు మూయించేస్తున్నావు. ఇంకా నా వల్ల కాదు. చెప్పే, నిన్న రాత్రి మా ఇంటి చుట్టూ ఎందుకు తవ్వావు? చెప్పు. నేనా మీ ఇంటి చుట్టూ తవ్వానా? అవునే, నువ్వు నీతో పాటు ఇంకో గొట్టంగాడు ఇద్దరూ కలిసి మా ఇంటిని అడ్డా మీద కూలీలాగా అడ్డదిడ్డంగా తవ్వడం నేను చూశాను. ఎప్పుడు? మీ కల్లోనా? ఊరుకుంటున్నారు కదా అని ఓవర్ చేయకండి. నా పాటికి నేను మీరు పెట్టిన బెండకాయ కూడుతూ అన్నం తిని హాయిగా పడుకున్నాను. గోతులు తవ్వాను అంటారేంటి? అంటే రాత్రి తవ్వింది నువ్వు కాదా? కాదు. మరి మేము చూసింది ఎవరిని? తవ్విన వాళ్ళని. ఎవరు తవ్వారు? మీరు చూసిన వాళ్ళే. ఏంటే క్వశ్చన్ ఆన్సర్ గా చెప్పి కన్ఫ్యూజ్ చేస్తున్నావు? మా కళ్ళలో చూసాం, చెప్తున్నాగా. ప్రూఫ్ ఏంటి? ప్రూఫా? ప్రూఫ్ ఏమి లేదు. అయితే నేను తవ్వలేదు. హలో, ఒక నిమిషం. నేను తవ్వినట్టు ప్రూఫ్ ఉంటే చూపించండి, అప్పుడు మాట్లాడుకుందాం. బాయ్.
ఎవరేంటారా చూద్దాం. హలో అన్నయ్య. ఇందాక వాళ్ళు నా పక్కనే ఉన్నారన్నయ్య, అందుకే మాట్లాడలేదు. చెప్పండి అన్నయ్య. అవును, రాత్రి మనం తవ్వడం చూసారన్నయ్య. ఏదో బెదిరించి తప్పించుకున్నాను. నువ్వు చెప్పినట్టే కొబ్బరికాయతో టెస్ట్ కూడా చేశాను, కానీ నువ్వు చెప్పినట్టు సిగ్నల్స్ కనిపించలేదన్నయ్యా. అలాగే ఈ రాత్రి కూడా ట్రై చేద్దాం. ఈ లోపు నేను తవ్వాల్సిన ప్లేస్ కనిపెడతాను. సరేనా? అలాగే అన్నయ్య, బాయ్. ఉంటానన్నయ్య. బాయ్ అన్నయ్య. అలాగే అలాగే అలాగే. అమ్మో అమ్మో అమ్మో, కొబ్బరికాయ అంటుంది, సిగ్నల్స్ అంటుంది. ఇదేదో పెద్ద ప్లానే వేసినట్టుందిరా. కొంచెం జాగ్రత్తగా ఉండాలమ్మో. జాగ్రత్తగానే కాదురా, అప్రమత్తంగా కూడా ఉండాలి. ఈ రాత్రి కూడా తవ్వబోతోంది కదా, మనం రెడ్ హ్యాండెడ్ గా పట్టేద్దాం. అవునమ్మా, కొబ్బరికాయ అంటుంది, సిగ్నల్స్ అంటుంది. దాని సీక్రెట్ ఏంటో కనిపెట్టాలి. ఆ మధుని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలి. పట్టుకుంటాంరా. అది ఫోన్లో చెప్పిందాన్ని బట్టి ఈ పాటికి తవ్వుతూ ఉండాలే. మరింకా రాలేదేంట్రా? బహుశా మెలకు వచ్చి ఉండదేమో అమ్మా. అయితే నేను వెళ్ళి లేపిరానా అత్తయ్య గారు? అలాగే వెళ్ళి నిద్ర లేపి పలుగు చేతిలో పెట్టి దగ్గరుండి దాంతో తవ్వించవా? అలాగే. నాన్న చేతు, అటు వెళ్ళి చూద్దాం పద. రండి పదవే. పద. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారా? చెప్తా. తవ్వండి. అమ్మయ్య, చూసేసారు. రండి రండి రండి, త్వరగా వచ్చేయండి. వచ్చేయండి. హీరా చేతు, ఇప్పుడే కదా చూసాం, అప్పుడు ఏమైపోయినట్టు? అదేనమ్మా, ఎక్కడా కనిపించట్లేదు. కొంపదీసి అది మనల్ని చూసిందంటావా? అమ్మా, మనల్ని చూస్తే మన ముందు ఎందుకు తవ్వుతుందమ్మా? అసలు మనల్ని చూసి అది పరిగెట్టాల్సింది పోయి దాన్ని చూసి మనం పరిగెడతాం ఏంటమ్మా? మనం గమనిస్తున్నామని తెలిస్తే అది తవ్వటం ఆపేస్తుందిరా. అది తవ్వటం వెనకున్న సీక్రెట్ ఏంటో మనం తెలుసుకోలేము. కాబట్టి అది తవ్వే వరకు మనం ఆగాల్సిందే. అంతే కదా అత్తయ్య గారు? అవునే.
తవ్వుతుంది. ఆ, ఆ. ఏయ్ లత, ఏంటి అత్తయ్య గారు? అర్జెంటుగా ఫోన్ లో ఒక ఫోటో అలాగే తీవే. అత్తయ్య గారు. మరి తిరగండి, అందరూ ఫోటో తీస్తాను. అయ్యో నా కర్మ. నీ బొంద ఫోటో తీయమంది మనల్ని కాదే, ఆ. ఆ మధుని. ఓ చీకట్లో సరిగ్గా రాదేమో అత్తయ్య గారు. ఫోన్ లైట్ తెప్పించమంటావా? ఆ, అలాగే కొంచెం మేకప్ కిట్ కూడా తేచేతు, బాగా కనపడతాను. చాలే, మనం పట్టుకున్నా నేను తవ్వలేదు అని తప్పించుకోకుండా ఉండడానికేనే నేను ఫోటో తీయమన్నాను. ఫ్రేమ్ కట్టి పెట్టుకోవడానికి కాదు. ఓకే ఓకే. ఎలా వచ్చినా పర్వాలేదు, ముందు తీయవే. అది కాదత్తయ్య గారు, అది అటువైపు తిరుగుంది, ఎలా తీయమంటారు? అయితే నేను వెళ్ళి పిలవనా? దేనికి వదినా? ఇటు తిరగమని చెప్పడానికి చేతు.